సూపర్ ఓవర్లు సంచలన ఫలితాలతో టీ20 ప్రపంచ కప్ 2024 ఆసక్తికరంగా సాగుతోంది. డ్రాప్ ఇన్ పిచ్చులతో సిక్సర్ల వర్షం కురవకపోయినా, బౌండరీల మోత అంతకంటే మోగకపోయినా లో స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్లు అభిమానులు కట్టిపడేస్తున్నాయని చెప్పాలి. మరీ ముఖ్యంగా పసికోన జట్లు వరల్డ్ బెస్ట్ టీమ్స్ని ఊహించిన షాక్ అయితే గురిచేస్తున్నాయి. న్యూజిలాండ్కి పసికోన, ఆఫ్ఘనిస్తాన్ షాక్ ఇస్తే పాకిస్తాన్కి అమెరికా కోలుకొని దెబ్బతీసింది. శ్రీలంకను బంగ్లాదేశ్ మట్టి కరిపించింది. అలాగే సౌత్ ఆఫ్రికాను నెదర్లాండ్స్ ఓడించినంత పనిచేసింది. ఈ సంచలన ఫలితాలు ఆయా జట్లు ఇంటి దారి పట్టిస్తున్నాయి. పసికొనల దాటికి న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్ లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించే దిశగా సాగుతున్నాయి. అయితే ముఖ్యంగా గ్రూప్ ఏలో భారత్, అమెరికా, కెనడా, ఐర్లాండ్లతో ఉన్న పాకిస్తాన్ క్లిష్ట పరిస్థితులను అయితే ఎదుర్కొంటుంది. ఈ గ్రూపులో 2 మ్యాచ్లు 2 గెలిచిన టీమిండియా 4 పాయింట్స్తో అగ్రస్థానంలో కొనసాగుతుంది. తమ చివరి 2 మ్యాచ్ల్లో భారత్ గాను, కెనడా, అమెరికాలతో తలబడనుంది. ఈ 2 మ్యాచ్లు భారత్ గెలవడం పెద్ద కష్టమైతే కాదు. కానీ పాకిస్తాన్, కెనడాపై విజయం సాధించిన అమెరికా కూడా 4 పాయింట్స్తో 2వ స్థానంలో కొనసాగుతుంది. తమ చివరి 2 మ్యాచ్ల్లో భారత్, ఐర్లాండ్తో తలబడనుంది అమెరికా. ఈ రెండిట్లో ఒక్కటి నెగ్గిన అమెరికా 6 పాయింట్లతో ఖాతాలో చేరతాయి. వారి నెట్ రన్ రేట్ కూడా 0.626 మెరుగ్గానే కనబడుతుంది. కాబట్టి అమెరికాకే సూపర్ 8కి చేరే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. 2 మ్యాచ్లకు 2 ఓడిన పాకిస్తాన్, ఐర్లాండ్ 3, 4 స్థానాల్లో నిలిచాయి. పాకిస్తాన్ తమ చివరి 2 మ్యాచ్ల్లో ఐర్లాండ్, కెనడాతో తలబడనుంది. ఈ 2 మ్యాచ్లు గెలిచిన పాకిస్తాన్ ఖాతాలో కేవలం 4 పాయింట్సే చేరతాయి. పాక్ సూపర్ 8 చేరాలంటే అమెరికా తమ చివరి 2 మ్యాచ్లు ఓడిపోవాల్సి ఉంది. ఇక అప్పుడు అమెరికా 4 పాయింట్స్తో సమంగా నిలుస్తాయి పాకిస్తాన్తో కలిపి. మెరుగైన నెట్ రన్ రేటు ఉన్న జట్టు సూపర్ 8కి వెళ్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ కంటే అమెరికా రన్ రేట్ మెరుగ్గా కనబడుతుంది. మెరుగైన రన్ రేట్ సాధించాలంటే పాకిస్తాన్ తమ చివరి 2 మ్యాచ్ల్లో కూడా విజయం సాధించడమే కాక భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదనే చెప్పుకోవాలి. దీంతోనే ఈ టీ20 ప్రపంచ కప్ నుంచి పాకిస్తాన్ నిష్క్రమించే తప్పదనే అభిప్రాయం కలుగుతోంది. అమెరికా చేతిలో ఓడటం పాకిస్తాన్ కొంప ముంచిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే అదర్ ఎండ్లో ఆదివారం వెస్టిండీస్ చేతిలో ఉగాండా ఘోర పరాజయాన్ని చవిచూస్తుంది. టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా నెదర్లాండ్స్ సరసనైతే నిలిచింది ఉగాండా. గయానా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో మొట్టమొదటి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఓపెనర్ చార్లెస్ 42 బంతుల్లో 44 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మసాబా 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం చేసింగ్లో ఉగాండా 12 ఓవర్లోనే 39 పరుగులుగా చాప చుట్టేసింది. అయితే మియాగి 13 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక అఖిల్ హుస్సేన్ 5 వికెట్లతో సత్తా చాటాడు. అయితే వెస్టిండీస్ చేతిలో ఉగాండా చిత్తుగా ఓడి న్యూజిలాండ్ కొంప ముంచినట్లయింది. టీ20 వరల్డ్ కప్ నుంచి కివీస్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించే పరిస్థితికి తీసుకువచ్చింది. 134 పరుగులు భారీ తేడాతో ఉగాండా ఓటమి పాలవడంతో వెస్టిండీస్ నెట్ రన్ రేట్ గణనీయంగా పెరిగిపోయింది. +3.574కు చేరుకుంది. గ్రూప్ సిలో 2 మ్యాచ్లు ఆడిన విండీస్ 4 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. ఇక మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఆడిన 2 మ్యాచ్ల్లో 4 పాయింట్లతో పాటు +5.225 నెట్ రన్ రేట్తో అగ్రస్థానంలో నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ భారీ నెట్ రన్ రేట్ సాధించడంతో న్యూజిలాండ్ సూపర్ 8 ఖరారు సాధించే అవకాశాలు అయితే సంక్లిష్టంగా మారాయి. గ్రూప్ సిలో ప్రస్తుతం న్యూజిలాండ్ అట్టడుగును నిలిచింది. కివీస్ ఒక్క మ్యాచ్ ఆడినప్పటికీ ఆ జట్టు -4.200 నెగిటివ్ నెట్ రన్ రేట్తో ఉంది. వెస్టిండీస్ ఉగాండా మ్యాచ్ ముందు వరకు న్యూజిలాండ్ తదుపరి దశపై ఆశలతోనే ఉంది. మిగిలిన 3 మ్యాచ్ల్లో గెలిస్తే సూపర్ 8 క్వాలిఫై కావచ్చని ప్రణాళిక రచించుతుంది. కానీ వెస్టిండీస్ భారీ తేడాతో గెలవడంతో సమీకరణాలు మారిపోయాయి. వెస్టిండీస్ ఆఫ్ఘనిస్తాన్ను అధిగమించి న్యూజిలాండ్ సూపర్ 8 ఖరారు సాధించాలంటే నెట్ రన్ రేట్ పరిగణలోకి రాకుండా పాయింట్ల పరంగానే సాధించాలి. వెస్టిండీస్ లేదా ఆఫ్ఘనిస్తాన్ సమానంగా పాయింట్లు సాధిస్తే ఇంటి ముఖం పట్టాల్సిందే. ఎందుకంటే కివీస్ -4.22 రన్ రేట్తో ఉంది కాబట్టి. ఇది పాజిటివ్లోకి వచ్చే 2+2 దాటాలంటే అద్భుత విజయాలు సాధించాలి. పాయింట్ల పరంగా వెస్టిండీస్ మిగిలిన 2 మ్యాచ్ల్లో ఓటింగ్ పాలే. న్యూజిలాండ్ అన్నింటిలో విజయం సాధిస్తే నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా విలియమ్సన్ సేన సూపర్ 8కి అయితే అర్హత సాధిస్తుంది. వెస్టిండీస్ తమ తదుపరి మ్యాచ్ల్లో ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్తో తలబడనుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ కూడా తమ మిగిలిన మ్యాచ్లో పరాజయాన్ని చవిచూస్తే కివీస్కి అయితే కలిసి వస్తుంది. గ్రూప్ స్టేజ్లో పపువా న్యూగినియా, వెస్టిండీస్తో ఆఫ్ఘనిస్తాన్ పోటీ పడాల్సి ఉంది. అయితే ఓవరాల్గా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో సూపర్ 8కి అర్హత సాధించే జట్లు ఏమనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. సూపర్ 8కి చేరే జట్లు ఏమనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్ కొట్టే జట్టు ఏదో కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.